కృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపకాచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి ఓం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములు ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతుంది. తదుపరి పరం గురుదేవ్ నిత్యరావిష్టోం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైరవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతుంది. రూపాను గురువర్గలు ఆచార్యుతాలు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మధ్య గురు భ్రాత మరియు మాతృమండలికి నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలోక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది ఏదైతే ఉన్నాదో అది భగవత్ కథ సత్సంగం. అదంతా మనందరికీ అతి దుర్లభమైన వస్తువు మనిషి జీవితంలోని. అది మనందరికీ సులభంగా ప్రాప్తి అవుతుందంటే ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి కృప. ఈరోజు ఇటువంటి ఒక ప్రసంగం శ్రీమద్ భాగవతంలో అనేక చరిత్రలు, లీల, కథ ఒకటికి మించింది ఒకటి ఉన్నది. శ్రీమద్ భాగవతానికి ఒక ఫార్మసీ కంపెనీగా పోల్చితే ఆ ఫార్మసీ కంపెనీ బోల్డ్ మెడిసిన్స్, ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ కాదు. ఏ రోగానికి ఏ మెడిసిన్ తయారు చేయాలి ఈ ఫార్మసీ, ఇది భాగవతం ఒకటి ఫార్మసీ కంపెనీ, ఫార్మసీ ఇండస్ట్రీ. ఎందుకంటే మనకి పక్కనన్నీ ఫార్మసీయే ఉన్నాయి కదా. సో ఇది శ్రీమద్ భాగవతం కూడా ఒక ఫార్మసీ. ఎవరికి ఏ ప్రకారంగా ఫలం కావాలి, మెడిసిన్స్ కావాలి అది చూస్ చేసుకోవచ్చు. ఎవరికి తలనొప్పి, ఎవరికి జ్వరము, ఎవరికి ఏ ప్రకారంగా రోగాలు, అన్ని మెడిసిన్ ఈ ఫార్మసీలో దొరుకుతుంది. ఈ భాగవతం రూపం ఫార్మసీ. అందరికీ తెలుసు, కథ వినే ఉంటారు, తెలిసే ఉంటుంది. కానీ ఆ కథ వినడం వల్ల, తెలుసుకోవడం వల్ల మనకి ఫస్ట్ లాభం ఏంటి అంటే ముందు తెలుసుకుని ఆ కథ మనం చెప్పుకుందాం. చాలామంది నాకేంటి అంటాంగా, నాకు లాభం ఏంటి? ఇక్కడ స్వామి మీరు కూర్చోబెట్టారు, వినమని చెప్తున్నారు, సరే వినడం వల్ల లాభం ఏంటి? లాభం లేకపోతే ఈరోజు గుడికి వచ్చామంటే దానికి లాభం ఆశించి మనం గుడికి వచ్చాం. పని పాటు లేకుండా, ఆశ లేకుండా ఎవరైనా వస్తారా గుడికి? ఏదో ప్రశాంతత అనుకోండి, భగవంతుని రక్షిస్తారు అనుకోండి, రోగము, వ్యాపారము, ఆయువు, ఏదో మనశ్శాంతి, ఏది లేపినాడు భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి, భగవంతుడు మన దగ్గర ఉంటే వస్తాం. ఏదో ఒకటి కోరికలతోనే, ఏదో ఒక ఆశ. మనిషి ఎంత స్వార్థపరుడు, తనకి ఆశ లేకుండా, కోరిక లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకేయడు. ఒక అడుగు ముందు వేసినా కూడా తను ఆలోచిస్తాడు నాకు ఏంటి అని.
ఏమైనా లాభం ఉంటేక అడుగు తీస్తాడు, లేదంటే అడుగు కూడా అయ్యి అటువంటి స్వార్థపరుడు. అయితే మనం ఎంత దూరం నుంచి వచ్చాం, దేవాలయంకి వచ్చాం, స్వార్థం ఏదైనా కానీ అన్ని స్వార్థాలు సిద్ధి అవుతుంది కేవలం శ్రీమద్ భాగవతం కథాశ్రవణంలో. అయితే ఈరోజు ఒక ఉపాఖ్యానం, ఈరోజు ఒక ప్రసంగం ఎటువంటిది, ఎవరైతే సుపుత్రుడు, ముందు మనం తల్లిదండ్రుల తాలూకా మంచి కోరుకుందాం. కథ ఇటువంటి ప్రారంభమే మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆస్తి అనుకోండి, మనకి శరీరం ఇచ్చారు అనుకోండి, మనకి ప్రేమ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. వాళ్ళు చనిపోయారు అనుకోండి, పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, ఉన్నా పర్లేదు. ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఖచ్చితంగా కలియుగంలోని చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ప్రేతం అవుతారు. కలియుగంలో ఈ విధంగా రాస్తున్నది కలిసంతలో ఉపనిషత్తులోని. చనిపోయిన వ్యక్తి ఖచ్చితంగాను హరి శరణం రాకుండా, కేవలం హరి శరణం రాకుండా ఏ వ్యక్తి సద్గతిని పొందలేరు. సద్గతి అంటే ఏంటి? అందరూ దుర్గతి అనే పొందుతారు. ప్రేతం అయిపోతారు అందరూ. హరిని స్మరించిపోయిన వ్యక్తి ఖచ్చితంగా తను ప్రేతం అయిపోతారు. ఎప్పటికైనా ఏదో పుణ్యం, ధర్మము, దేవతల్ని పూజించడం వల్ల కొంత సమయం, కొంతసేపు స్వర్గానికి వెళ్తాడు, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సింది. స్వర్గంకి వెళ్ళి వచ్చిన తర్వాత తను అనేక సుఖంతో అలవాటు పడిపోతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టము, దుఃఖము అతనికి సహించదు. సో దుర్గతిని పాల్చుకుంటాడు. తల్లిదండ్రులు ఒకవేళ చనిపోయి ఏ దుర్గతిలో ఉన్నారో, ఎవరైతే ఈ ఉపాఖ్యానం, ఈ కథ శ్రవణం చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులట ఖచ్చితంగాను సద్గతిని ప్రాప్తి అవుతారట. ఈరోజు మనం అందరూ కూర్చున్నాం మన తల్లిదండ్రుల గురించి. మన తల్లిదండ్రులు చనిపోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారుగా. పితృపురుషులు. తల్లిదండ్రి అంటే కేవలం మన తల్లిదండ్రి కాదు, వాళ్ళ తల్లిదండ్రులు. మనం పండగ అని ఇప్పుడు వస్తుంది సంక్రాంతి. సంక్రాంతిలోనే ఏం చేస్తాం? పెద్ద పండగ అంటాం మనం. పెద్ద పండుగ ఏంటి? పెద్ద పండుగ అంటే ఏంటి? పితృపురుషులని అందరినీ ఆ రోజు ఆహ్వానిస్తాం. శ్రాద్ధకర్యం చేసి, నాన్న మేము ఈ సంవత్సరం అంతాను ఏ ప్రకారంగా అధర్మం చేయలేదు, పాపం చేయలేదు, గుడి గోపురాలకి తీర్థయాత్రలకు వెళ్ళాం, మా గుడి గోపురం తీర్థయాత్రలు ధర్మం దానము అంతా నువ్వు తీసుకో, పిండ రూపంగా శ్రాద్ధ రూపంగా తీసుకో, నువ్వు ఏ గతిలో ఉన్నా కూడాను నువ్వు సద్గతి ప్రాప్తవు అని పండగ. అది పండగ. పండగ అంటే కొత్త డ్రెస్సులు వేసుకొని, పండగ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ కనుమ ఇంకోటి బోనస్ ముక్కనుగా. దీనికే ప్రయారిటీ తప్ప పండగ దేనికి? ఎందుకే? పితృపక్షులు ఆ రోజు శాంతి చేసే రోజు, ఆ రోజు సుఖం అయ్యే రోజు, వాళ్ళు దుర్గతి నుంచి సద్గతిని పొందే రోజు. ఎందుకంటే మనం అంతా సంవత్సరం అంతా తల్లిదండ్రులకి గుళ్ళు గోపురాలు దాన ధర్మం చేసేసి తీర్థయాత్రలకు వెళ్ళేసి ఏ ధర్మం అయితే ఉన్నదో ఆ ధర్మాన్ని మీకు ఇస్తున్నాం, ధారపోస్తున్నాము. మన ధర్మాన్ని ధారపోసే రోజు పండగ. చూడండి, పండగని మనం ఎలా కొలాబ్ చేసేసాం, నష్టం చేసేసాం. పండగ అంటే నీసు మాంసాలు తినేసి నూతనమైన డ్రెస్సులు వేసుకొని సినిమాలకి, షికార్లకి, పార్కులకి వెళ్ళి ఉంటున్నాం. మనం పవిత్రంగా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల్ని స్మరించి మన ధర్మం అంతా ఇస్తారు. ఎవరైనా ధర్మాన్ని అలాగైతే ఎవరు శ్రాద్ధకర్మే చేయరు.
యాక్చువల్లీ శ్రాద్ధకర్మం అంటే మీరు చేసిన సంవత్సరం అంతా ధర్మం అంతా వాళ్ళకి ఇవ్వాలి ధారబోయు. అది ఎందుకు వాళ్ళకి ధారబోయాలి? అదే కృతజ్ఞత భావం. లేదు అంటే మనకి శరీరం దొరుకుతుందా? వాళ్ళ మాధ్యమంలో మనకి శరీరం దొరికింది. శరీరం దొరికి ఈ ప్రకారంగా మనం సద్భావనతో ఇక్కడ కూర్చున్నాం గుళ్ళో అంటే ఏంటి? పితృపురుషుల తాలూకు ఆశీర్వాదం ఏది? వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో ఏంటో, పాపం ఏ లోకంలో దుఃఖంలో ఉన్నారో, మనం ఇక్కడ కూర్చొని వాళ్ళు సుఖం అనిపిస్తున్నారు. అదే పోనీ మా వంశంలో మా మనవడు, మా ముని మనవడు వెళ్ళి దేవాలయంలో కూర్చున్నాడు, అద్భుతమైన కథ వింటున్నాడు. అది ఎవరి గురించి వింటున్నాడు? మా గురించి వింటున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. ఎక్కడున్నా ఎంత ఆశీర్వాదం ఇస్తారు మనకి. అది మన కట్టిసి మన రెస్పాన్సిబిలిటీ మన పితృపురుషులకి సద్గతిని. సో ఈరోజు ఇటువంటి ఒక ఉపఖ్యానం అంటే ప్రసంగము మన పితృపురుషుల గురించి మనం చేస్తాం. ఈరోజు స్టార్టింగ్ భాగవతం తాలూకా ఫలం పితృపక్షం నుంచి మనం చేద్దాం, పితృపురుషుల నుంచి. ఒకవేళ సద్గతిని వాళ్ళు పొందుంటారు అనుకోండి, వాళ్ళు హరిభక్తి చేసి సద్గతి పొందుంటారు. మనం ఈరోజు కథ వింటున్నామంటే వాళ్ళు మనకి సద్గతి పొందాలని మనకు ఆశీర్వాదం ఇస్తారు. నేను సద్గతి పొందానురా, హరిభక్తి చేయడం వల్ల నేను లాభం పొందాను, నువ్వు కూడా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా హరి భక్తి పైన, శ్రీకృష్ణ భక్తి పైన నీకు అచల భక్తి రాని, నువ్వు కూడా సద్గతి ప్రాప్తి అవ్వు అని చెప్పేసి వాళ్ళు మనకు ఆశీర్వాదిస్తారు. ఒకవేళ వాళ్ళు సద్గతి పొందుంటే. సద్గతి పొందలేదు అనుకోండి, దుర్గతి పొంది ఉండుంటారు అనుకోండి, మనం ఈరోజు కథా ప్రసంగం వాళ్ళు విని వాళ్ళకి సద్గతి ఇస్తాం, అయినా కూడా మనం ఆశీర్వదిస్తారు. అరే మనోడా, ఈరోజు నువ్వు ఇటువంటి పని చేసావు మన వంశంలోని, మేము సద్గతిని పొందుతాం, నీకు మా ఆశీర్వాదం ఎల్లకాలంగా ఉంటుంది, నువ్వు సదాసర్వదా శ్రీ హరిభక్తి తాలూకా లో ఉండు అని చెప్పేసి అయినా కూడా మనకు ఆశీర్వాదం ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది మనకు ఆశీర్వాదమే. మనం కూర్చొని జస్ట్ 10 నిమిషాలు శ్రద్ధాపూర్వకంగా వింటే మన పితృపురుషులు ఎంతో ఆశీర్వాదం ఇస్తారు మనకి. ఈరోజు ఉపఖ్యానం అటువంటిది ప్రసంగం. సో భాగవతంలోని ఇది కేవలం ఏంటండి, కథ వింటే సద్గతి పొందుతారా? ఇది ఎవరు చెప్పారేంటి? ఇవన్నీ ఏదో అందరూ ముండే బహు కథ, ఒక్కొక్క తలకే ఉంది, ఒక్కొక్క కథలు చెప్తారు చాలామంది. ఎవరి తలకే ఉంది వాళ్ళకి ఒక్కొక్క వాక్యాలు చెప్తారు. ఇలా చేయండి, అలా చేస్తే అవుతుంది, అలా చేస్తే ఇలా చేస్తే అవుతుంది. ముండే బహు కథ. ఇది ఏదో నోటుకొచ్చింది పేలడం కాదు, ఏదో మనసుకి నచ్చింది ఏదో చెప్పేయడం కాదు, అంతా ఉన్నది ప్రూఫ్. శాస్త్రం తల్లి లాంటిది. తల్లి మనకి ఈ విధానంగాను అబద్ధం చెప్పదో, తల్లి కన్నాను మన తండ్రి తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, మన తండ్రి ఎవరు వాస్తవంగా ఒక అబ్బాయి, ఒక కొడుకు తండ్రి తెలుసుకోవాలనుకుంటే ఊరోళ్ళందరికీ వెళ్ళి అడిగితే తండ్రి తెలుసుకోగలడు? పక్కింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి, ఈ ఊరు కాదు, ఆ దేశం కాదు, ఆ ఊరు కాదు, ఎక్కడికి వెళ్ళినా తన ఒక తండ్రి ఎవరు అనేది కరెక్ట్గా తెలుసుకోలేదు. అదే ప్రశ్న నేరుగా వెళ్ళి వాళ్ళ తల్లికి అడిగారు అనుకోండి, అమ్మ మా నాన్న ఎవరు? ఖచ్చితంగా తల్లి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మరి తల్లి చెప్పింది అది ఖచ్చితంగాను కరెక్టే ఉంటుంది. స్పెక్యులేషన్, ఎక్స్పెక్టేషన్, అనుమానికం, కల్పితం, జడిపితం ఉండదు. ఎందుకంటే తల్లి తప్ప ఇంకెవరు చెప్పలేరు తండ్రి ఎవరు ఆ అబ్బాయిది. శాస్త్రం తల్లి లాంటిది. ఈ తల్లే చెప్పగలదు పరమపురుషుడు భగవంతుడు ఎవరు అని చెప్పేసి. అటువంటి శాస్త్రం అని చెప్తున్నాం. ఏదో జడిపితం కల్పితంతో కాకుండాను మనం భక్తి శ్రద్ధలతోని ఈరోజు
కథని. ఈ కథ ఎవరు చెప్పే తెలుసా? ముందు సనత్ కుమార్. సనత్ కుమార్ అంటే చూసారా, అక్కడ ఆ స్తంభంలో 4 ఋషులు ఉన్నారు. బ్రహ్మ ముందు ఆ నలుగురిని సృష్టించేది. మొట్టమొదటిగా బ్రహ్మని ఎవరు సృష్టించారు? మహావిష్ణు. తన ఒక భగవంతుడి విష్ణుమూర్తిలో నాభికముల నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ ఈ 4 ఋషుల్ని సృష్టించారు. ఆ 4 ఋషులు ఎవరికి చెప్పారంటే నారదులు. దాని తర్వాత నారదులు వచ్చారు. చూసారా, రెండో స్టాచ్యూ నారదులు ఉన్నారు. ఆ జ్ఞానం సనకాదేవి ఋషులు నారదులకు చెప్పారు. నారదులకి ఏ జ్ఞానం చెప్పారో సూత గోస్వామి నైమిషారణ్యంలోని 88,000 ఋషులకు చెప్తున్నారు. ఇది సనకాదేవి ఋషులు చెప్పారు నారదులకి. నేను మీ అందరికి చెప్తున్నాను చూడండి, 85,000 మంది ఋషులని చెప్తున్నారు. అదే విషయము చెప్పింది ఎంతకాలం ఉంటుంది? ఎవరైతే 85,000 మందిలో ఉన్నారో వాళ్ళు చెప్పగలరు, ఇంకా తక్కిన వాళ్ళు చెప్పలేరు. అందుకే ఏం చెప్పారో వ్యాసదేవుడు రచించేశారు. అందరూ చదువుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. ఆ సభలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఆ సభలో ఎవరు లేరు, వాళ్ళు ఎప్పుడు చదవలేరు, వినలేరు. అందుకే వ్యాసదేవులు అందరికీ కృప చేయాలి. స్వయంగా వ్యాసో విష్ణు రూపాయో, విష్ణుమూర్తి స్వయంగా వ్యాస రూపంగా వచ్చి ఇంకా ఇది లేదు, ఎవరికి ఎవరు చెప్పడానికి లేదు, చెప్తారో లేదు తెలియదు, చెప్పినా కూడా నువ్వు కల్మషం చెప్తారు, మధ్యన మసాలా యాడ్ చేసేస్తారు. అందుకే నేను రాసి పడేస్తాను. రాయడంలోని దీనికి ఏ ప్రకారం కల్మషం అవ్వదు. ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా చదివి ఇతరులకు చెప్పుకోవచ్చు అని చెప్పేసి వ్యాసదేవులు స్వయంగా శ్రీమద్ భాగవతం మహాపురాణం రచించేశారు. ప్రూఫ్ కింద ఉండిపోతుందని చూసారా. మనం కొన్న ముందైతే మీ ల్యాండ్ నాకు ఇచ్చేసింది, నా ల్యాండ్ మేము తీసుకొని చెప్పేసి మాట వరుసకు చెప్పేసేవారు, అయిపోయేది. తర్వాత ఏమవుతుంది? లేదు, రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా కంపల్సరీ కావాలి, పట్టా కావాలి. పట్టా లేకపోతే మీ ల్యాండ్ అని మేము నమ్మం, ఖచ్చితంగా పట్టా కావాలి. సో పట్టా రూపంలోని ఏదో గాలి మాటలు ఎవరయ్యా చెప్పారు ఇవన్నీ? నిన్ను కథ వింటే మీ పితృపురుషులు ఎవరండి శాంతి అవుతారో? ఇగోండి పట్టా రూపంగా స్వయం ఎవరు చెప్పారు? వ్యాసదేవులు రచించేశారు, పట్టా చేసేసారు. సో అందుకే మనం ఏం చేసినా కూడాను శాస్త్రాన్ని విచారించి చేయాలి. సో శాస్త్రం ఏం చెప్తుందంటే అక్షానమే ఏతత్ పరమం పవిత్రం శ్రుతం స్వీకృత్వే విదేహదఘోఘం శ్రాద్ధే ప్రయుక్తం పితృతృప్తిం మావహే నిత్యం సుపాఠాత్ పునర్భవం చ. ఆఖ్యానం ఏతత్. ఆఖ్యానం అంటే ఈ ప్రసంగం, ఈ కథ. ఏతత్ అంటే ఇది. ఈ ప్రసంగం మనకి 5 బెనిఫిట్లు ఇస్తుందట. ఒకటి కాదు, మళ్ళీ 5 ఫలితాలు ఇస్తాయి. ఒకే దెబ్బకి 5 పెట్లు, ఒకే దెబ్బకి 2 పెట్లు అంటారు కదా చాలామంది, 5 పెట్లు ఉంది. 5 బెనిఫిట్స్. ఏంటి ఆ బెనిఫిట్ చెప్తున్నారు? ఆఖ్యానం ఏతత్. ఎవరైతే ఈ ప్రసంగం వినడం వల్ల, చదవడం వల్ల పరమం పవిత్రం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పవిత్రం అయిపోతాడు. గంగా, యమున, సరస్వతి, కావేరి, నర్మదా, సింధు ఇవన్నీ వెళ్ళి మనం తీర్థయాత్రలకి ఈరోజు గుడికి వచ్చేవాళ్ళు పవిత్రం అవుదామని కదా. మనసు పవిత్రం అవ్వాలి, జీవితం పవిత్రం అవ్వాలి. సో ఎవరైతే కథ వింటారో ఫస్ట్ తనకి తను పవిత్రం. ఎందుకంటే తనకు తను పవిత్రం చేయకపోతే వాడు ఏ పితృపురుషుని పవిత్రం చేయగలడు? ఎవరు ఉద్ధరించగలడు? వాడు అపవిత్రంగా ఉండి, అధర్మంగా ఉండి వేరే వాళ్ళకి ఎలాగా పవిత్రం చేస్తాడు?
అందుకే తను ఫస్ట్ ఏమంటుంటే ఇక్కడ పరమం పవిత్రం. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ పవిత్రం అయిపోతాడు. ఎవరైతే ఆఖ్యానం ఏతత్, ఈ ప్రసంగం వినడం వల్ల మొట్టమొదటి బెనిఫిట్. రెండోది శృతం స్వీకృత. ఇదే స్వీకృతి అని ఒక శబ్దం ఉన్నది. శృతం అంటే వినడం, శృతం అంటే వినడం. స్వీకృతి అంటే ఏంటి ఇది తెలుసుకోవాలి. స్వీకృతి అంటే ఏంటి? పుణ్యం అంటే అందరికీ తెలుసు. ఎవరు తెలియదు పుణ్యం అంటే? అందరికీ తెలుసు. పుణ్యంకి ఇంకా కోటి గుణం ఉత్తమమైనది. కోటి గుణమైనది ఉత్తమైనది పుణ్యంకి స్వీకృతి అంటారు. పుణ్యంకి కోటి గుణం ఉత్తమైనది అంటే ఎంత పుణ్యం అని చూడండి. 1 జన్మము, 2 జన్మలు, 3 జన్మలు, 4 జన్మలు, 5 జన్మలు, ఫింగర్ కౌంట్లో కొన్ని జన్మలు పుణ్యం మీరు చేసి ఉంటారు. కానీ కోటి జన్మం తరకు పుణ్యం చేసి ఉంటే దానికి స్వీకృతి అంటారు. 1 జన్మంతో లభించేది కాదు. మీరు ఈ ప్రసంగం వినడం వల్ల కోటి జన్మలోని ఏదైతే పుణ్యం చేయలేరో ఈ ప్రసంగం వినడం మాత్రమే మీకు స్వీకృతి లభిస్తుంది. కోటి జన్మం తలక పుణ్యం కేవలం మీకు లభిస్తుంది అని చెప్పి చెప్తారు. స్వీకృతి అంటే అది. శృతం స్వీకృతి. ఎవరైతే వింటారో వాడు కోటి జన్మల్లోని ఏదైతే పుణ్యమో చేయలేడు ఎప్పుడు, అటువంటి స్వీకృతిని వాళ్ళు పొందగలరు. అప్పుడే ఆ పుణ్యం వాళ్ళ పితృపురుషుకి ఇస్తే వాళ్ళు గ్రహిస్తారు. మామూలుగా మన సంవత్సరం అంతా పుణ్యం చేస్తాం, అది ఇస్తాం పిండ రూపంగా, శ్రాద్ధ రూపంగా. కానీ ఈ ఉపాఖ్యానం, ఈ కథ ఇటువంటిది. ఎవరైతే శృతం స్వీకృతి, ఎవరైతే వింటారో వాడికి కోటి జన్మని ఏదైతే పుణ్యం చేయలేడు, 1 జన్మం కాదు 2 జన్మలు, కోటి జన్మం ఏ పుణ్యం చేయలేరో ఆ పుణ్యం అతనికి లభిస్తుంది అంటున్నారు. చూడండి, కూర్చొని చక్కగా మనం గుడిలోని కూర్చొని కోటి జన్మంతలకు పుణ్యం ఎప్పుడు చేయగలం? ఇది ప్రసంగం తలకు మహిమ. అందుకే ఫలితం వింటే మనకి శ్రద్ధ కలుగుతుంది. మనం లాస్ట్గా చాలామంది కథ విని తర్వాత దీని తలకు ఫలితం చెప్తారు. కథ మనం కరెక్ట్గా వినం, ఫలితం వచ్చేటికి ఇంత ఫలితం ఉందా అది నీకే అని చెప్పేసి మర్డర్ అయిపోతాం. అందుకే ముందు నేను ఏం చేశాను, రివర్స్ చేశాను. ఫలితం ముందు చెప్పి తర్వాత కథ చెప్దామని. ఫలితంతో అందరికీ శ్రద్ధ కలుగుతుంది, అందరికీ ప్రాఫిటబుల్, అందరికీ ముందు ప్రాఫిట్ కావాలిగా. సో అందుకే ప్రాఫిట్ ఏంటి? శృతం స్వీకృతం. వే అంటే ఏంటి? వే అంటే నిశ్చితంగా, 100% డ్యామ్ షూర్, నిశ్చితంగా. మళ్ళీ అంటున్నారు వే అని శబ్దాన్ని వాడుతున్నారు. ఎలాగ నిశ్చితంగా? విదేహద్ నిశ్చితంగా. విదేహద్ అంటే అది కాల్చేస్తుంది. కాల్చేయడం అంటే దగ్ధం. ఏం కాల్చేస్తుంది? విదేహద్ అఘౌ అంటే పాపం. మీకు కోటి జన్మలుగా పుణ్యం ఇస్తుంది, మళ్ళీ ఏమి ఇస్తుంది ఇక్కడ? విదేదో కాల్చేస్తుంది పాపం. ఏం పాపం కాల్చుతుంది? అఘం 2 చెప్తున్నారు ఇక్కడ. అఘౌ అంటే పాపము, అఘం అంటే కోటి జన్మల తలక పాపం. మీరు జీవితంలో ఎన్ని జీవితంలో చేసి ఉంటారో ఆ పాపం అంతా అని అంటున్నారు. అఘం 2 శబ్దాలు వాడుతున్నారు ఇక్కడ. మళ్ళీ ఏంటి? దానికి ముందు నిశ్చితంగా, ఖచ్చితంగా కూడా, షూర్, ఇది డ్యామ్ షూర్, నాది గ్యారంటీ మనం పెట్టుకున్నాం కదా చాలామందికి. అందుకే ఇక్కడ వ్యాసదేవుడు చెప్తున్నారు ఇది నిశ్చితంగా. మీకు ఎటువంటి పాపము, మీ జీవితంలో పాపం అంతా అది దగ్ధముతు కాల్చేస్తుంది. ఒకటేమి ఇస్తుంది? శృతం స్వీకృతి,
కోటి జన్మలకు పుణ్యం ఇస్తుంది. కోటి జన్మలు మీరు పుణ్యం చేయలేరు, అటువంటి పుణ్యం ఇస్తుంది. రెండోది అంటే మీరు చేసిన పాపమంతను దగ్ధీభూతం కాల్చేస్తుంది, బూడిద చేసేస్తుంది. ఇది ఎన్నో బెనిఫిట్ ఇది. ఫస్ట్ పరమం పవిత్రం అయిపోతుంది. రెండోది శృతిం స్వీకృతిం, పుణ్యం అనకూడదు, స్వీకృతి. మూడోది అఘం అఘం, మీ పాపాన్ని నిశ్చితంగా ఇది దగ్ధీభూతం చేసేస్తుంది, కాల్చేస్తుంది. 3 బెనిఫిట్లు ఇవి. నాలుగోది శ్రద్ధే ప్రయుక్తం. శ్రద్ధే అంటే శ్రద్ధగా. దీనికి శ్రద్ధే శ్రాద్ధే 2 కూడా వాడుకోవచ్చు. ఇక్కడ శ్రాద్ధే కూడా ఉంది, శ్రద్ధే అని ఉంది. శ్రాద్ధే అంటే ఏంటి? శ్రాద్ధ కర్మములో ఎప్పుడైతే ఈ కథ మీరు వింటారో, ఎవరింట్లోని శ్రాద్ధ కర్మ అయింది, వాళ్ళ పితృపురుషులు చనిపోయిన రోజు శ్రాద్ధ కర్మ చేస్తారు. ఆ రోజు వైష్ణవులకో బ్రాహ్మణులకు పిలిపించి ఈ కథ చెప్పించాలి. ఆ కథ చెప్పడం వల్ల ఆ శ్రాద్ధకరం పరిపూర్ణంగా వాళ్ళ పితృపురుషులు సద్గతిని లభిస్తారు. అందుకే చెప్తారు శ్రాద్ధే, మళ్ళీ శ్రద్ధే. ఇప్పుడు శ్రాద్ధకర్మ లేదుగా ఇక్కడ ఎందుకు కూర్చోదా అని చెప్తారు చాలామంది. శ్రాద్ధకర్మ ఇప్పుడు చూసుకుందాం అంటారు. అందుకే మళ్ళీ ఏం చెప్పారు? వెంటనే శ్రద్ధే. ఏ సమయంలోనే శ్రద్ధతో మీరు వినొచ్చు. శ్రాద్ధకర్మ అని చెప్పేసి ఇంకొందగా 6 నెలల తర్వాత చూద్దాంలే అనుకుని పక్కన పెట్టేస్తారు. అందుకే శ్రద్ధే. శ్రద్ధాపూర్వకంగా ఎవరైతే ఏమంటారు? ప్రయుక్తం అంటే వినడానికి ప్రయత్నిస్తారో, ప్రయుక్తం వింటారో. ఏంటి? పితృతృప్తి అభావహే. పితృపురుషులు అందరూ సంతృప్తి పొందుతారు, సద్గతిని పొందుతారు. ఇది 4వ బెనిఫిట్. శ్రాద్ధే ప్రయుక్తం. శ్రాద్ధకర్మలను ఎవరైతే వింటారో, శ్రద్ధారూపంగా ఎవరైతే వింటారో వాళ్ళు పితృపురుషులు చాలా ఆనందపడి సద్గతిని పొందుతారు. ఎందుకు ఆనందం? పితృపురుషులకి ఆనందం అంటే ఏంటి? సద్గతి పొందడమే ఆనందం, ఇంకేం లేదు. వాళ్ళు మీరు ఇచ్చే బియ్యము, పప్పు, కూర అన్నీ వండుకొని తింటారు అనుకున్నారు. ఏంటి? శ్రాద్ధకర్మలను ఏమి ఇస్తారు? అదే కదా. బ్రాహ్మణుడికి ఏమంటారు? దానికి చంచా అంటారు. దానికి ఏమంటారు? శ్రాద్ధకర్మలను పత్రలు అంటారు, ఆకులు, పత్రలు. సో ఇది తింటే బియ్యం తింటారా, పప్పు తింటారా, ఎక్కడ వండుకుంటారు వాళ్ళు? సో అదేంటంటే మన కర్మము, మన పుణ్యము ఒక బ్రాహ్మణులకు ఇష్టం, బ్రాహ్మణుల మాధ్యమం వాళ్ళు తీసుకుంటారు పితృపురుషులు. ఇది మనం డైరెక్ట్ మనమే. పితృతృప్తిం అభావహే, పితృతృప్తిం ఆవహే అని చెప్పి చెప్తాను. అంటే ఏంటి? పితృపురుషులందరూ సద్గతిని పొందుతారు. ఇది 4వ బెనిఫిట్. 5వ నంబర్ బెనిఫిట్ ఏంటి? నిత్యం సుపాఠాత్ పునర్భవం చ. ఎవరైతే శ్రద్ధారూపంగా నిత్యం భాగవతాన్ని, ప్రసంగాన్ని వింటారో, పునర్భవం చ, మళ్ళీ వాడు తన మాతృగర్భానికి రాడు. మాతృగర్భం అంటే ఏంటి? మీరు మనిషిగా పుడతారని గ్యారంటీ ఉంది. కుక్కకి తన తల్లి కుక్క, నక్కకి తన తల్లి నక్క, పిల్లికి తన తల్లి పిల్లి. ఏ మాతృగర్భంలో వస్తారా మీరు? పశుపక్షుల తాలూకా, కీట పతంగం తాలూకా గర్భంలో వస్తారు. ఆ గర్భంలో రాకుండా పునర్భవం చ, చెప్తున్నారు సుపాఠత్ పునర్భవం చ, మరి వాళ్ళు మాతృగర్భానికంటే మరి జన్మ మృత్యురహితం అయిపోతారు. వారికి జన్మం ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తారు అని 5వ నంబర్ బెనిఫిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరమం పవిత్రం, రెండోది స్వీకృతి, మూడోది జీవితంలోని పాపమంతా దగ్ధీభూతం అవుతుంది, 4వది పితృపురుషులు సద్గతిని పొందుతారు, 5వది పునర్భవంశ, మనం తిరిగి మరీ జగతానికి. చూడండి, ఇది ఆఖ్యం ఏతత్. ఇటువంటి ప్రసంగం, ఏం ప్రసంగం అది?
ఏ ప్రసంగం వినడం వల్ల నాకు ఈ 5 బెనిఫిట్స్ మనకు లాభం అవుతుంది అనేది మనం 15 నిమిషాల్లోని క్లోజ్ చేయాలి. చూడండి, 15 నిమిషాల్లోని జీవితంలోని అమోఘమైన ఫలం మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు అయిపోతుంది. సో ఈ ప్రకారంగా ఇది ఈ ఆఖ్యానం, ఈ ప్రసంగము శాండల్య ముని కూడా వాళ్ళ శిష్యులు చెప్పుందట. శాండల్య ముని అంటే ఎవరు? శాండల్య ఋషి అంటే ఎవరు? ఋషి శాండల్య, కృష్ణుడి తలగా గురువు. ఇతను ఋషి శాండల్య రామచంద్రమూర్తి కూడాను గురువు. రాజా దిలీప్ ఎంత ఈ శాండల్య ఋషి తాలూకా ప్రసంగం చాలా, అతని ఏజ్ కూడాను చాలా ఎక్కువ. ఋషి శాండల్య అతను కూడాను వాళ్ళు శిష్యులను చెప్తున్నారు. 1 కాదు 2 కాదు, ఎంతమంది సనకాది ఋషులు, నారదులు, సూత గోస్వామి, శాండల్య ఋషి, మరి వ్యాసదేవులు, ఎంతమంది దీనికి రాసి చెప్పుకొని వాళ్ళు సద్గతిని పొందినట్టు చేశారు. ఇది ఒకరు 2 చెప్పలేదు, ఎంతమంది చేసేది ప్రూఫ్, రెఫరెన్స్ అన్నమాట. చెప్తే కదా మన పట్టా చేసినప్పుడు విట్నెస్ వీళ్ళందరూ నారదులు, సనకాది ఋషులు, సూత గోస్వామి, నైమిషారణ్యుని 88 మంది సిగ్నేచర్ చేసి ఉన్నారు. 88,000 మెంబర్స్ సిగ్నేచర్ చేసి ఉన్నారు. విట్నెస్ సిగ్నేచర్ అంటే ఎంత ప్రూఫ్ ఇది, పక్కా ప్రూఫ్ అంటారు కదా, పక్కా ఎవిడెన్స్. పక్కా ఎవిడెన్స్తో 5 బెనిఫిట్స్ ఇవాళ. సో ఏంటి ఆ ఉపఖ్యానం? తుంగభద్ర అనే ఒక నదిలో ఆత్మారాం అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ ఆత్మారావు బ్రాహ్మణుడు, అతనికి ఏ ప్రకారంగా లోటు లేకుండేది. బ్రాహ్మణుడితో బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, తను ఉక్తినే చేసేవాడు, బ్రాహ్మణ ఉక్తి చేసేవాడు. పూజా పాఠం చేసి యజ్ఞము అన్ని చేసుకుంటూ వాడి జీవితాన్ని గడిపేవాడు. అన్యాయ అత్యాచారం కాకుండాను సద్బ్రాహ్మణుడు అనుకోవచ్చు మనం. సో ఇటువంటి బ్రాహ్మణుడు ఆత్మారాం, వాళ్ళ ఇంట్లోని ఏది లోటుపాటు అనేది ఏమి లేదు. ఇది ఉన్నది, ఇల్లు లేదు అని, బంగారం లేదని, ఒడియారం లేదని చెప్పేసి ఇవెందో భార్య లేదని కాదు, భార్య కూడా ఉన్నారు. జీవితంలోని ఒకటి విషయం ఆలోచించండి, మీ ఇంట్లోని ఏమున్నా ఏం లేకపోయినా మీ జీవితంలోని మంచి భార్య దొరకడం అనేది పెద్ద అదృష్టం. ఇంట్లో ఆస్తి, అంతస్తులు, ధనము, ఉద్యోగం, సద్యోగం, పిల్లలు ఏది ఉన్నా లేకపోయినా మీకు మనసు అర్థం చేసుకున్నాక భార్య దొరికింది అనుకోండి, మీ జీవితం సక్సెస్ అవుతుంది. ఆ భార్య కూడాను ధర్మపరాయణంగా ఉందండి. ఖచ్చితంగాను జీవితంలో మీ అందరూ సద్గతి పొందుతారు. సో అటువంటి భార్య దొరకడం కూడాను భాగ్యవంతుల జీవితంలోనే ఉండాలి. సో విధానంగా తను వివాహం చేసుకొని భార్య కూడా ఉన్నారు, కానీ వాళ్ళ ఇంట్లో ఒక లోటు ఉండాలి. ఆత్మారావు తాలూకా బ్రాహ్మణుడు, తన భార్య దుందుకారి. ఈ దుందుకారి కొద్దిగా ఆ పేరు అటువంటిది, ఆ భార్య కూడా అటువంటిదే, దుందుకారి. ఆయన ఏం చేస్తారు, తన భాగ్యానికి దొరికింది ఆ భార్య. ఒకటే ఫిక్స్, మీరు అనుకుంటే పలానా భార్య మీకు దొరుకుతుందని కాదు, భార్య ముందు నుంచి డిసైడ్ అయిపోయి ఉంటుంది. మీ భార్య, మీ ఆస్తులు, మీ పిల్లలు, మీ ఉద్యోగం, మీ కర్మము అంతా ఆల్రెడీ డిసైడెడ్. మీరు యాక్సెప్ట్ చేయవలసిందే. ఇది అంత ప్రీ రిటర్న్
రిటర్న్. ఇది బ్రహ్మ ఎప్పుడో మీకు రాసేసాడు. మీరు ఇప్పుడు ఎంత విధాలుగా ప్రయత్నించి కూడా నేను ఎలాగవుతాను, నేను అలా చేస్తాను, నేను ఎలాగ సంపాదిస్తే విధాలుగా అయినా కూడా మీరు చేయలేదు. కేవలం మీరు ప్రయత్నం తప్ప. ఎందుకంటే ఆల్రెడీ మీకు రాసేసేది, ఏదైతే రాసి ఉంటారో అదే అవుతుంది. మీరు వృథా పరిశ్రమం తప్ప ఊరికినే పరిశ్రమ నేను చేసేస్తాను, ఏదో చేసేస్తాను అనుకోండి, ఏం చేయలేదు. ఎందుకంటే మీరు ఆత్మ ఎంత ఉన్నదో అంతే మీరు చేయ. అయితే ఎక్కువ సమయంగా చెప్తున్నారు, పురోరోబా అనే ఒక రాజు ఉండేవాడు. అతను సత్యయుగం నుంచి త్రేతాయుగం వరకు ఉండేవాడు. అంత లాంగ్ లైఫ్. సత్యయుగం ఎంత తెలుసా? 16 lakhs years. 16 lakhs years అతను ఉండేరు. ఎవరు? రాజా పురోరోబా. అతను రాజు. ఏమి లేకపోండేది అతనికి? అన్ని ఐశ్వర్యాలు అన్నీ ఉండేది రాజు పురోరోబా. మరి ఎంత లాంగ్ లైఫ్. మరి అతని భార్య ఎవరు తెలుసా? ఊర్వశి, అప్సరా. అంటే మరి మీకు చెప్పడం అవసరం లేదు. తన భార్య ఊర్వశి. తనకేమి లోటు ఉంటుంది? లాస్ట్కి అంతిమ సమయమైనప్పుడు, చనిపోయినప్పుడు చెప్తున్నారు పురోరోబా, ఓహో తల కొట్టుకొని, నేను దేవతలకి దుర్లభమైన మనిషి జన్మం పొంది మరి సత్యయుగంలో పుట్టి త్రేతాయుగం వరకు నేను ఉన్నాను. ఎప్పుడు పొద్దున్న అయిపోయిందో ఎప్పుడు రాత్రి అయిపోయిందో తెలియలేదు నాకు. చనిపోయిన ముందు ఆలోచిస్తున్నాను, నేను హరిభక్తిని చేయలేకపోయాను, ఈ మనిషి జన్మని సార్థకత చేసుకోలేకపోయాను. పురోరోబా చెప్తున్నారు లాస్ట్కి తన తలొక ఎక్స్పీరియన్స్. ఎంత లాంగ్ లైఫ్ ఉండి కూడా నేను ఎప్పుడు పొద్దున్న రాత్రి అయిపోయిందో తెలియలేదు నాకు. నేను కేవలం మా భార్య ఊర్వశి అప్సరతోని గడిపేటప్పటికీ నా జీవితం అంతా అయిపోయింది. నేను ఒక్కనాడు కూడా హరిని స్మరించలేదు, హరిభక్తి చేయలేదు. వృథా అయిపోయింది నా జీవితం. ఒక స్త్రీ గురించి నా లైఫ్ అంతా పోయింది. ఒక స్త్రీ వామోహంలో నుండి హరిని విస్మృతి అయిపోయింది. ఇప్పుడు అంతిమ సమయంలో నేను అనుకుంటే ఏమవుతుంది అని పురోరోబా రాజు బాధపడుతున్నారట. ధిక్కారు నా జీవితం, ఎంత లాంగ్ లైఫ్ ఇచ్చి ఒక్కనాడు కూడా ప్రేమతో నేను హరిని స్మరించలేదు. అదే విధానంగా ఈ ఆత్మారాం ఇంట్లో అన్నీ ఉన్నాయి, భార్య ఉన్నారు, ఆస్తి ఉన్నది, ఇల్లు ఉన్నది, సత్కర్యం చేసిన మంచి ఉత్తమమైన బ్రాహ్మణ పరివారంలో పుట్టి ఉన్నారు, పూజా పునస్కారాలు, సమాజంలోని మంచి సన్మానం కూడా ఉన్నది అతనికి. కానీ అతనికి లోటు ఒకటే, వాళ్ళకి పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్ళినా ఎవరి పిల్లలు చూసినా కూడాను చాలా ఇతనికి బాధ అనిపిస్తుంది. అరే నేను సద్బ్రాహ్మణ్ణి, నిత్యం త్రికాల గాయత్రి చేస్తాను, పూజా పునస్కారాలు చేస్తాను, నాకు బోల్డ్ మంది యజమానులు. యజమానం అంటే ఏంటి? యజమాన అంటే చాలామందికి ఇంటికి వెళ్ళి పూజ చేయడం అనమాట. యజమాన అంటే అర్థమవుతుందా? వాళ్ళు ఆ బ్రాహ్మణుడికి నమ్ముకుని బోల్డ్ మంది కుటుంబాలు ఉన్నాయి. యజమానం అంటే నాకు బోల్డ్ మంది యజమానం, నాకు సన్మానం ఉన్నది, డబ్బు ఉన్నది, భార్య ఉన్నది, అని పిల్లలు లేరు. పిల్లలు లేకుండా బతుకు ఒక బతుకేనా? ఎవరి గురించి గడిస్తాను? ఎవరి గురించి కష్టపడతాను? నా పుణ్యం ఏంటి? నాకు నీరు పోసేవాడు ఎవరు లేరు. నా అనంతరంగా అంతమైపోతారు అందరూ. నా పితృపురుషులకు ఎవరు నీళ్ళు పోస్తారు? నాకు ఎవరు నీళ్ళు పోస్తారు? నాకు పుత్రులు లేరు అని చెప్పేసి ఎప్పుడు క్షోభమే అని చెప్పి ఒకరోజు అడవికి వెళ్ళిపోయారు. హే ధిక్కారు నా జీవితం, పుత్రుడు లేకపోయినా ఒక జీవితమా? బతుకు ఇదేం బతుకు ఇది అని వెళ్ళి అడవికి వెళ్ళిపోయారు. ఆత్మహత్య చేసుకుందామని. ఈ ఆత్మారాం బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోయారు. తుంగభద్ర నదిలోని దూకేద్దాం అనే సమయంలోని ఒక తేజోవాన్ సన్యాసి ఎదురైపోయారు. ఆగు, చూస్తే బ్రాహ్మణులా కనబడుతున్నావు, ఎవరు నువ్వేంటి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నావా? ఎంత దుర్లభమైన మనిషి జీవితం,
దాంట్లో నేను బ్రాహ్మణ శ్రేష్ఠంగా పుట్టున్నావు, నువ్వేంటి ఆత్మహత్య చేసుకున్నావు, మహాపాపం. మీకేం తెలుసు, మీరు సన్యాసి, మీకు పిల్లలు భార్య ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ సంసారంలోని అన్నీ ఉంటుండగా పిల్లలు లేకపోతే ఆ క్షోభం మీకు తెలియదు. పిల్లలు నానా నానా అని పిలిస్తే ఎంత ఆనందం, మరి సంసారంలోనే ఇంకేంటి ఆనందం? పిల్లలు లేకపోతే ఏం ఆనందం సంసారంలోని? అది నాకు లేరు, అందుకే నేను ఆత్మహత్య చేసుకున్నాను అని అనుకున్నాను. అప్పుడు ఈ తేజస్వి సన్యాసి, ఎన్నిసార్లు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు చెప్పు? నీ ప్రకారంగా నీ కపాలరాత్రులని తలరాత్రులని 7 జన్మల వరకు నీకు సంతానలే లేరు అని. ఈ జన్మతో పాటు ఇంకొక 6 జన్మ కూడా నాకు సంతానం లేరా? అయితే ఈ 6 కూడా నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? నేరుగా వెళ్ళి సన్యాసి కాలు మీద పడిపోయి, నువ్వు నా 7 జన్మల తాలూకా భవిష్యత్తు నువ్వు చూసి చెప్పావంటే ఖచ్చితంగా నాకు పుత్రుడు ఇచ్చే కెపాసిటీ కూడా నీకు ఉంటుంది. నువ్వు నాకు పుత్రుడు ఇయ్యు, లేదంటే నేను ఆత్మహత్య ఇప్పుడే చేసుకుంటాను, అది నీ కారణంగా చేసుకుంటాను. అరే అయిపోయింది, చక్కగా తిని చస్తుండాడు, నేను వీడికి ఆపాను, ఇప్పుడు నా తల మీద నేను దాచుకున్నాను. ఇప్పుడు నాకు పుత్రుడు అయిపోతే ఇప్పుడు నా కాలు పట్టుకొని చనిపోతాను అంటున్నాడు. అందుకే సాధువులు మంచి చెప్పిన బాధే. సాధువులు చెప్తారు ఏకాదశి చేయండి, సాధువులు చెప్తారు హరినామం చేయండి, మంగళారతికి రండి, ఆ సాధువు చెప్తారు. కానీ ఆ సాధువు చెప్తారు కానీ ఏకాదశి చేయండి అంటే అయిపోతుంది. ఏకాదశి ప్రసాదం ఏర్పాట్లు చేస్తారు. ఇతరుల గురించి సాధువులు మహాత్ములు ఎంత ఏర్పాట్లు చేస్తారు, చెప్పేస్తారు. పాపం చెప్పారు, ఎవరు చెప్పారు వాళ్ళే జో బోలా ఓ ఫసా. ఏంటంటే దానికి తెలుగులో ఎవరైతే చెప్పారో వాళ్ళే ఇరికిపోయారు. ఈ సాధువు చెప్పకపోతే ఏ పని చక్కగా ఇతని పని ఇతను వెళ్ళిపోదును, అతను ఎలా చేస్తారో చదువు. సాధువు చెప్పడంతో ఇరికిపోతాడు. సాధువులు చెప్పేస్తారు ఏదో ఆసనంలో కూర్చొని చెప్పేస్తే అయిపోయింది, లేదు, చెప్పే తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయాలి. మంగళారతి అని చెప్పి చెప్తాం, ఆ సాధు స్వయంగా లేకపోతే అరే వద్దు, వస్తారు అందరు చాలామంది భక్తులు వస్తారు, మనం ఖచ్చితంగా మంగళారతికి కరెక్ట్ టైంకి ఓపెన్ చేసేసి భగవంతుడికి మంగళారతి లేపాలి, చెప్పేసి అయిపోయింది. వాడు స్వయంగా కూడా చెయ్యాలి, కష్టపడతాడు సాధు. ఇతరుల గురించి కష్టపడేది, ఇతరుల గురించి చింతించిందే సాధు. తన గురించి తన సుఖం గురించి, తన ఆత్మ కళ్యాణం గురించి సాధువు ఎప్పుడు ఆలోచించడు. మహాత్ములు ఏంటంటే ఇతరులు పరోపకారి, ఇతరులను ఉపకారం చేయడానికి. దాంట్లోని వాడు అభిమానం, స్వాభిమానం, స్వార్థము, వాడు సుఖము, వాడి ఇంద్రియ సుఖం అన్నీ త్యాగం చేస్తాడు వాడి సాధు. సో ఈ తేజమైన సన్యాసి ఈ విధానం చెప్పడంతో సరే ఈ బ్రాహ్మణ హత్యకు నేనెందుకు గురవుతాను అని చెప్పేసి ఒక పండు ఇచ్చాడు ఆ సన్యాసి. ఇగో ఇది వెళ్ళి మీ భార్యకి ఖచ్చితంగా ఒక సుపుత్రుడు పుడతాడు, వెళ్ళు. ఆత్మహత్య నుంచి దూరం చేసేసాడు. ఈ మహాత్మా, ఈ తేజస్వి సన్యాసి ఈ విధానం చెప్పడంతో ఇతనికి ఆనందం అయిపోయి ఈ ఆత్మారావు ఇంకా నృత్యం చేసుకుని వెళ్ళాడు. ఇంకా ఆత్మహత్య చేస్తాడు, ఇంకేంటి నృత్యం, నాకు పుత్రుడు పుడతారు అని ఎన్ని సంవత్సరాల అభిలాషం. ఎందుకంటే సాధు వాక్యం పైన అతనికి విశ్వాసం ఉండేది, నమ్మకం ఉండేది. ఈ చివరిగా వస్తుంది ఈ ప్రసంగంలోని నమ్మకం, విశ్వాసం అనేది ఏంటి. ఈ సాధు వాక్యం నమ్ముకోండి, ఆ భార్య దుందుకారి ఈ పండు ఇచ్చాడు, తిను. మహాత్మా తేజోవైన సన్యాసి మనకి పండు ఇచ్చారు, ఖచ్చితంగా ఒక మంచి తేజోవైన ఒక పుత్రుడు పుడతారు మనకి అని చెప్పేసి. కానీ భార్యకి విశ్వాసం లేదు. ఇదేం పండు తీసుకొచ్చాడు, తింటే చచ్చిపోతామో బతుకుతామో తెలియదు. పోనీ ఒకవేళ ఖచ్చితంగా సన్యాసి చెప్పింది నిజమే అనుకోండి, ఈ తిన్న తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోతాం, ఆ కడుపు పెరుగుతుంది. ఆ కడుపు పెరిగినప్పుడు ఏంటి డెలివరీ అంటారు, ప్రసవ సమయంలోని అది అడ్డంగా తిరిగాడు అనుకోండి, ఇంకా అంతే, నేను చనిపోతానో ఆ కొడుకు చనిపోతానో తెలియదు. ఇవన్నీ బాధలు మనకి ఎందుకు? ఈ దొందుకారి బుద్ధి ఇది, ఇటువంటిది. ఆ పేరు అటువంటిదే, తన బుద్ధి అటువంటిదే.
ఎందుకు ఈ పండు తినడం అవసరం లేదు, ఆ పుత్రుడు మాకు అవసరం లేదు. కానీ ఇతనికి పుత్రుడు అంటే ప్రాణం. ఏం చేసింది, చూసి చూసి ఈ పండుని ఆవుని తినిపించేసింది. ఆ ఇంట్లో ఒక ఆవు ఉండేది, ఆవు కూడా పుత్రుడి పిల్ల లేదు, జిల్ల లేదు. ఆ ఆవు కూడాను పుత్రుడు ఆవుతుండేరు, ఎవరు పుట్టేవారు కాదు, ఏ దూడ కాదు, ఏం కాదు. మాకు సుధాకర్ గారు ఇచ్చారు అలాంటి ఆవు ఒకటి, మాకు ఏంటి ఇది అవ్వకుండాంది అని చెప్పేసి అటువంటి ఆవు ఒకటి ఇచ్చారు ఇక్కడ. అటువంటి పండు ఒకటి తినిపి ఆ ఆవుకి పండు తినిపించేశారు ఆ దుందుకారి. మళ్ళీ ఈ దుందుకారి ఏం చేశారంటే, నేను తినలేదంటే మా ఆయన ఒప్పుకోరు, ఏం చేశాను, తినేసాను అని చెప్పేసి వాళ్ళ చెల్లెలు గర్భవతిగా ఉండేది, వాళ్ళ చెల్లెలతోని అగ్రిమెంట్ రాయించేసుకున్నారు. ఏంటి అగ్రిమెంట్, నాకు కొడుకు లేరు, నువ్వు ప్రెగ్నెన్సీ, నీ కొడుకు నీకు ఎవరు పడుతుంది నాకు ఇచ్చే, నేను నీకు డబ్బు ఇచ్చేస్తాను, నాకు డబ్బుకు లోటు లేదు. ఆవిడికి కావాలి డబ్బు, ఇతనికి కావాలి పుత్రుడు. మా ఆయన చెప్పేస్తాను నేను, నాకే పుత్రుడు అయ్యారని చెప్పేసి కేల్కతం దుకాన్ బంద్. ఇంకా పండు తినవలసిన లేదు, పుత్రుడు అయిపోయారు. చెల్లెలతో ఈ ప్రకారంగా అగ్రిమెంట్, చెల్లెళ్ళకి కావాలి డబ్బు, వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది. అలాగే అగ్రిమెంట్ అయిపోయింది. చెల్లెల తాలూకా పుత్రుడు 9 నెలల తర్వాత పుట్టారు, నాకే పుట్టారని చెప్పేసి నమ్మకం కలిగించింది ఈ దుందుకారి ఆత్మారాంకి. ఇతను స్వయంగా బ్రాహ్మణుడు, పాపం సరళమైన బ్రాహ్మణుడు, ఆ పుత్రుడు నా పుత్రుడే అని చెప్పేసి పుత్రుడు పుట్టిన ఆనందంలో ఇంకా అవన్నీ మైమర్పిస్తున్నాయి, ఇవన్నీ ఏమి లేదు. పుత్రుడు పుట్టారు మొత్తం అంతా ఇంకా హ్యాపీ. ఆ దుందుగారి వాళ్ళ చెల్లెలకు డబ్బులు ఇచ్చేసి మొత్తం అంతా కేల్కతం చేసి పుత్రుడు పుట్టిన నెక్స్ట్ 2 డేస్లోని ఆవుకు ఒక దూడ అయిలే, అది కూడా మనిషి జన్మ ఇచ్చింది. ఎందుకంటే ఆ పండు తిన్నదిగా, సన్యాసి ఇచ్చిన బ్రాహ్మణుడు, ఆ పండుకి ఒక ఫలితం ఉందిగా. ఆ పండు తినడం వల్ల ఆవు ఒక పుత్రుడిని జన్మించింది. ఆ పుత్రుడు ఎలా ఉన్నారంటే, మనిషి రూపంగా అన్నీ ఉన్నది, కానీ చెవులే మాత్రం ఆవులాగా ఉంది. చెవులు కేవలం ఆవులాగా ఉంది, మనిషి రూపం. గోవు లాంటి చెవులు కాబట్టి అతని పేరు గోకర్ణ అని పెట్టారు. ఈ పుత్రుడికి పేరు పెడదామని చెప్పేసి పెడితే ఈ దుందుకారి, ఎవరు నేనే పెడతాను, నా పేరు దుందుకారి, దుందులి, నా కొడుకు పేరు దుందుకారి, చాలు ఇదే బాగుంది. తన భార్య పేరు దుందులి, ఆ కొడుకు పేరు దుందుకారి. అటుపక్క ఆవుకి పుట్టిన కొడుకు పేరు గోకర్ణ. ఇద్దరు పుట్టలేదు. ఇక్కడ భార్య కూడా పిల్లడు పుట్టేశారు, ఆవు కూడా ఒక పిల్లడు పుట్టేశారు. ఇంకా ఆత్మలతాలకు ఆనందం ఇంకా తిరిగిలేదు. ఏ పిల్లలు ఇంట్లోని సంతానం లేప ఉండేది, పిల్ల పిచ్చికి లేప ఉండేది. ఇప్పుడు పుట్టారు, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఆవుకు పిల్లడు పుట్టారు, భార్య కూడా పిల్లడు పుట్టారు. ఎంత ఆనందం ఉంటుంది. ఓహ్, ఇంకా మరి మర్చిపోయారు. గోకర్ణ సాధువు ఇచ్చిన ఆశీర్వాదం కాబట్టి చిన్నప్పటి నుంచే సరళం, శాస్త్రజ్ఞుడు, వేదాలు నేర్చుకోవడానికి ఇష్టం, చదువు సాము అన్నీ అద్భుతంగా ఉండేది. అసలు భక్తి శ్రద్ధ అనేది చిన్న వయసు నుంచి నేర్చుకోవాలి. వయసు కొంత అయిపోయిన తర్వాత భక్తి మళ్ళీ అంత నిగ్రహం రాదు, కష్టం. పరిస్థితులు అనుకూలించదు, మన పరిస్థితులు అనుకూలించిన మన మనసు అనుకూలించదు, ఇంద్రియాలు అనుకూలించదు, మనం బంధనంలో ఉంటాం, బోల్డు, ఏది అంత కష్టం. కానీ చిన్నప్పటి నుంచే భక్తి చేయడం వల్ల మనకి అనేక లాభం. సో అందుకే చిన్న వయసు ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు. అది భక్తి రాజ్యంలో వచ్చేవంటే మళ్ళీ ఇంకా చక్కగా వినియోగం చేసుకోవాలి. సాధు మహాత్ములతో ఉండి, సరళంగా ఉండి, సద్భావంతో ప్రతి ప్రసంగాన్ని, కథని శ్రద్ధాపూర్వకంగా వినాలి. సో ఆ విధానంగా గోకర్ణుడు తను వేదం ఏంటి, పురాణం ఏంటి, చాలా అద్భుతం. కానీ ఈ దుందులి తాలూకా పుత్రుడు దుందుకారి వ్యతిరేకం, ఆ బ్రాహ్మణ కులానికి వ్యతిరేకం. అనేక ఉత్పాతము, దొంగ చేయడం, దోపిడీలు చేయడం, ఆలస్యం,
ఏది లేదని కాదు, పెరుగుతున్నది. ఇప్పుడు ఈ ఆత్మారావు పుత్రుడు లేపాడని చెప్పేసి ఒక దుఃఖం ఉండేది, పోయింది, పుత్రుడు లేదు. ఇప్పుడు పుత్రుడు ఉన్నాడని చెప్పేసి అనేక దుఃఖం వచ్చింది అతనికి. చూడండి, పిల్లలు లేపి ఉండరు, ఒకటే దుఃఖం ఉండేది, పోనీ నాకు పిల్లలు లేరని చెప్పేసి. ఇప్పుడు పిల్లలు అయిన తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ దుఃఖం ఉంది. పిల్లడు ఇలా చేస్తున్నాడు, పిల్లడు ఎలా చేస్తున్నాడు, పిల్లడు ఇలాగ మాట్లాడుతున్నాడు, పిల్లడు ఎలా పోతున్నాడు, పిల్లడు ఇలా పోతున్నాడు, ఇంకా అంతా దుఃఖమే, రోజంతా దుఃఖమే, రోజంతా దుఃఖం. గోకర్ణ చెప్పారు, నాన్న నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి, దేహ అంశి మాంసో రుధిరే అభిమితం త్యజోత్వం జాయా సుతాదీషు సదా మహతం విముంచ. ఈ మాంసము, ఈ దుమ్ము, ఈ రక్తము పైన నీకు మోహం ఉన్నదా? విడిచిపెట్టే. నువ్వు ఇటువంటి జాయా సుత, భార్య పిల్లలు తాలూకా రక్తము, మాంసము, దుమ్ము, ఇంకేంటి ఈ శరీరంలో ఉన్నది? దుమ్ము, మాంసము, ఈ రక్తం పైన నీకు ఇంత మోహం ఏంటి? విడిచిపెట్టేసి నాన్న శ్రీహరిని భజించి నాన్న. నేను చెప్తున్నారు, పశ్చానిచం జగదీతం క్షణభంగనిష్టం. ఈ మాంసము, ఈ దుమ్ము, ఈ రక్తము క్షణభంగనిష్టం, క్షణభంగులోని పోతుంది. అందుకే ఏం చెప్తున్నారు, వైరాగ్య రాగ శిరోకో భవభక్తి నిష్ట. వైరాగ్యంతో నువ్వు భక్తి చేయినా చాలు, ఇంకా నీకు సంపాదించింది చాలు, భార్య పిల్లలు అన్నీ ఇంకా అయిపోయింది, నువ్వు ఇప్పుడు హరిభక్తి చెయ్యు, భక్తి నిష్ట అని ఎప్పుడైతే గోకుడు చెప్పారో, సరే నాన్న నేను భక్తి చేస్తానని చెప్పేసి, బ్రాహ్మణుడు కాబట్టి సత్సంపన్నుడు బ్రాహ్మణుడు కాబట్టి అతను తెలుసుకున్నాడు, భగవంతుడిని తలుచుకొని తన దారితోనే వెళ్ళిపోయాడు. మళ్ళీ అడవికి వెళ్ళిపోయాడు. వద్దు బాబు, ఈ పిల్లలు వద్దు, ఈ భార్య వద్దు, చిరాకు, వీడి వెండు ఎప్పుడు నా హై బీపీ అయిపోతుంది, షుగర్ అయిపోతుంది. ఎందుకు షుగర్లో బీపీ అయిపోతుంది? ఈ తల్లిదండ్రులకి షుగర్లో బీపీలు రోగాలు పెరిగిపోవడానికి కారణం ముఖ్యమైన ఈ పిల్లలే. పిల్లలు బాగుంటే ఏ రోగం ఉండదు, అప్పుడే వస్తాయి రోగాలు. సో ఈ రోగం నాకు వద్దని చెప్పేసి తను వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆత్మారావు ఇంటి నుంచి వెళ్ళిపోయారో, ఇంక ఇతనే రాజు. తండ్రి ఉండేవారు, కొట్టేవారు, తిట్టేవారు, చెప్పేవారు, ఎలాగరా అలాగరా, ఇది అది. ఇంక తండ్రి లేకపోతే వీడికి ఇంకా అమ్మ తాలూకా గోకర్ణ తమ్ముడు, వీళ్ళ మాట ఎవరేంటాడు? వాడు ఇప్పుడు వాడే రాజు అయిపోయాడు, ఆ ఇంటికి వాడే యజమాని అయిపోయాడు. చేసిందే, పాడిందే పాట, ఆడిందే ఆట. ఇంక ఎవరో ఏంటి ఇతనికి తిరిగి లేదు. ఈ ప్రకారంగా అన్నయ్య దుందుకారి తాలూకా క్రియాకలాపాలు చూసి ఈ గోకర్ణ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. బాబు ఇటువంటితో నాకు సెట్ అవ్వదు, కానీ నేను చక్కగా తీర్థయాత్రలకు వెళ్తాను, చక్కగా సాధువులతో మహాత్ములతో ఏదో సత్సంగం చేసుకుని నేను ఉంటాను, ఇటువంటితో సెట్ అవ్వదు నాకు అని వెళ్ళిపోయాడు. ఈ విధానంగా బంగారం, ఆస్తులు, అంతస్తులు, భూమి, సామాలు, వంట పాత్రలు, వెండి సామాలు అన్నీ తాకట్టు పెట్టేశారు. ఏంటి యశనం ఉన్న వ్యక్తికి ఏంటి బంగారం ఏంటి, ఇల్లు ఏంటి, భూమి ఏంటి, ఎవరిని పట్టించుకోదు. ఇంకా అంతా ఆడికి కావాల్సింది అంతే. వ్యసనం ఉన్న వ్యక్తికి అన్నీ పెట్టేశాడు, అన్నీ ఇంటి నుంచి పెట్టేసి ఇంకేమీ లేదు. ఒకటే తాగుడు ఉంటే అన్నీ వచ్చేస్తాయి స్టార్ట్. వేశ్యాలతో సంబంధం, ఇంట్లోని డబ్బు లేదు, వ్యసనం ఉన్నది. ఏం చేస్తాడు? దొంగతనం చేశాడు. మరి ఇంకేంటి, రెండో ఆప్షన్ ఏం లేదుగా. ఆ టైంలో అతనికి కావాలి డబ్బు. దొంగతనం చేశాడు. ఒక పెద్ద జమీదారి ఇంటికి వెళ్ళి దొంగతనం చేశాడు. దొంగతనం చేసేసి బోల్డ్ డబ్బు వచ్చింది. 5 వేశ్యల్ని పట్టుకుని ఇంట్లో ఉంచాడు. అలా అమ్మాయి ఇంకేమంటుంది? డబ్బు దొంగతనం చేశాడు, 5 వేశ్యలతోని వీడు ఇంట్లోని ఈ విధానంగా వాతావరణం సృష్టించులో ఈ దొందులు ఏం చేసింది? వాళ్ళమ్మ, మా ఆయన వెళ్ళిపోయారు, ఇటువంటి పుత్రుడిని చూసేసి, వాడు మంచుడు ఏదో ఉపదేశం ఇచ్చాడు గోకర్ణ, వాడు వెళ్ళిపోయాడు, నేను ఎందుకు బతకలేదు? నూతులని దిగి చనిపోయింది. నూతులని దూకి చనిపోయింది. శ్రద్ధగా వినండి ఈ కథ ఏంటని. 5 బెనిఫిట్లు మనకి ఇస్తుందిగా ఈ కథ.
సో ఈ దుందులు ఏం చేసింది, నూతులని దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ 5 వేశ్యతోని ఈ దుందుకారి అనేక దుష్కర్మం చేశారు. ఈ 5 వేశ్యలు ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నారు. వీడు దగ్గర డబ్బు ఉన్నది, ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ దొంగతనం చేస్తాడు. ఈ దొంగతనం చేసి ఎన్ని రోజులు మనకు పోషిస్తాడు? ఈ దొంగ ఎప్పుడైనా ఇక్కడ దొరుకుతాడు. నిజం నిప్పు లాంటిది. దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు ఖచ్చితంగా. ఈ రోజు కాబట్టి ఎప్పుడైనా దొరుకుతాడు. దొంగ బుద్ధి, దొంగ వ్యక్తి ఎప్పుడైనా ఖచ్చితంగా పట్టుబడతాడు, లేదని కాదు. అందుకే దొంగతనం అనేది చాలా కష్టం. ఎవరికైనా ఆ బుద్ధి ఉన్నదనుకోండి, అది విడిచిపెట్టేసేది. దొంగతనం చేసినప్పుడు బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆలోచన వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత పరిణామం ఉన్నదే, అది చాలా తీవ్రమైనగా ఉంటుంది. అది తెలిసిన తర్వాత వాడికి తన తలొక సన్మానం, తన తలొక పేరు, జీవితం అంతా అది ఒక కళంకం అయిపోతుంది దొంగతనం అంటే. అటువంటి బుద్ధి ఉన్న వ్యక్తి చాలా డేంజర్. ఆ మనోభావన ఉన్నదంటే అది కట్ చేసుకోవాలి. బాబు వద్దు. మా తండ్రి గురుగారు కూడా చెప్పున్నారు, పరో ధనాన్ని, పరో స్త్రీని ఎప్పుడు కళ్ళెట్టి చూడకూడదు. మన కాపైన వస్తువు, మన కాపైన ధనము, మనకి కాపైన స్త్రీ, ఇతరుల స్త్రీని, ఇతరుల ధనాన్ని ఎప్పుడు కంటితో చూడకూడదు. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను దుఃఖపడడు. వాడు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాడో జయమే. పరో స్త్రీ పైన, మరి పరో ధనం పైన ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోకూడదు. సో విధానంగాను దుందులి చనిపింది. ఈ పరో ధనంతో వీడు జీవితం గడిపేవాడు. ఈ వైశ్యులు అందరూ మీటింగ్ చేసుకున్నారు, వీడు ఇలాగ దొంగతనం చేస్తున్నాడు, ఏ రోజు దొరికిపోతారు. ఈ దొరికితే పాటు మనకు కూడా జైలు వేస్తారు. వీడికి ఇలా కాదు, ఏం చేద్దాం, మీటింగ్ వేసుకొని వాడు నోట్లోని మొత్తం అంతా అగ్గి కుక్కేసాడు, చంపేశారు. స్త్రీ ఏదైనా చేయగలరు. ఉమామహేష్, స్త్రీలు ఎంత పని కూడా చేయగలరు. ఎంత సహనమో అంత ఉగ్రం కూడా. డేంజర్. మామూలుగా మన మాట చెప్పింది వింటున్నారు, మనం చేసిందే ఆడుతున్నారు అనుకోకండి. మీరు కొద్ది తేడా చేస్తే మీకు తేడా చేసేస్తారు, మామూలు బెండ్ తీసేస్తారు. సో అందుకే మనం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే సంసారం, కరెక్ట్గా లేకపోతే అసంసారం. స్త్రీకి బ్రహ్మ సృష్టించి 4 తలకాయ బ్రహ్మ సృష్టించి పిచ్చైపోతున్నారు, ఎందుకు సృష్టించాను అని. ఈ బ్రహ్మ కంట్రోల్ చేయలేకపోయారు ఈ స్త్రీని. స్వయంగా బ్రహ్మ ఇంత తేజమైన, ఎంత బుద్ధి. అందుకే ఏం చేశారంటే బ్రహ్మ 4 గోళ్ళ మధ్య పెట్టేశారు. మీరు ఇంటి నుంచి బయటకు రాని కావద్దు, మీరు కేవలం వంట పని చేయాలి, స్వామికి భర్తగా అనుకొని దేవుగా మీరు పూజించాలి, స్వామి తప్ప ఇంకేం లేదు. భర్త మొగుడిని ఎక్కువగా మీరు విలువ్వాలి, పిల్లల్ని మీరు పోషించాలి. ఇలాగ రెస్ట్రిక్షన్ చేసేసి మన ధర్మం, సనాతన ధర్మము 4 గోళ్ళ మధ్య స్త్రీని పెట్టేశారు. తర్వాత బ్లాస్ట్ చేసేసారు మహాత్మా గాంధీ. స్వతంత్రత అని చెప్పేసి ఒక శబ్దంతో మొత్తం బ్లాస్ట్ చేసేసారు. ఇది పైకి వచ్చేసింది మొత్తం అంతా. ఏంటి, వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. నో వ్యాక్సిన్. ఇంకేంటి, స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకేం వ్యాక్సిన్? నో, ముందే ఏదైనా తీసుకుంటే అవుతుంది. సో మన సనాతన ధర్మం ఏం చెప్పిందో అది విని ఉంటే మనం ఇంతవరకు ఈ దోషం రాబోదు. ఏ రంగులోనే స్త్రీ లేరు చెప్పండి. అంతరిక్షాలకు వెళ్ళిన కూడా స్త్రీ ముందే ఉన్నారు. అంత బుద్ధిమంది, తేజోమై. వాళ్ళ తల జ్ఞాపక శక్తి ఏంటి, బుద్ధి ఏంటి, తేజం ఏంటి, మీకు ఏ యాంగిల్లో మీకు ఐడియా రాదు, ఆ యాంగిల్ కంటే ఇంకా ఐడియా బోల్డ్ యాంగిల్లో వస్తుంది. ఇంకా దాని గురించి ఆ టాపిక్ వెళ్తే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. సో స్టాప్ చేద్దాం ఇప్పుడు. సో విధానంగా 5 ఆ తాలూక ధుందుకారిని అగ్ని పెట్టేసి, అగ్ని నోటికి తోసేసి చంపేశారు.
చంపేసి వాళ్ళ ఇంట్లోని వాళ్ళకి తవ్వేసి మొత్తం సమాధి చేసేసి వెళ్ళిపోయారు 5 ధనం పట్టుకొని. విన్నారు ఈ గోకర్ణ. అమ్మ చనిపోయింది, నూతిలో పడిపోయి నాన్నతో చక్కగా హరిభజన చేసుకుని అతను సద్గతి వెళ్ళిపోంటారు. ఈ తమ్ముడు కూడా చనిపోయారని చెప్పేసి విన్నారు. ఏం చేశారు? గయాలోని విధి విధానంగాను పిండదానం చేసేసారు వాళ్ళ అమ్మ గురించి, మరి ఈ దుందుకారి గురించి. ఇల్లు వాకులు చూద్దాం ఏంటి, ఎవరు ఉన్నారో లేదు, ఎవరు లేరు అని ఇల్లు వాకులకు వచ్చి చూశారు. ఎవరు లేరు, తాళం వేసి ఉన్నది. తాళం వేసి ముందు ఏమంటారు, గడప అంటారు, గడప దగ్గర పడుకున్నారు. రాత్రి చేరుకున్నారు ఇంటికి. తాళం వేసి ఉన్నది. ఈ తాళం ఎవరి దగ్గర ఉన్నదో ఏమీ తెలీదు. అప్పుడు ఊర్లో పెద్ద మనుషులు గట్టా ఉంటారు కదా, ఉంచేవారు. ఎవరు లేకపోతే పెద్ద మనుషుల దగ్గర ఉంటుంది, ఎవరో ఇస్తారు రేపు పొద్దున్న, తాళం ఎడపడం ఎందుకు అని గడప మీద పడుకున్నారు. కానీ గడప మీద పడుకుంటే అరుపులు, గొల్లులు, కేకలు, ఏడుపులు వినబడుతున్నాయి. వేరే ఏంటి అని చెప్తే, అన్నయ్య, తమ్ముడు, నేను నీ అన్నయ్య దుందుకారి, నేను భయంకరమైన ప్రేతమైన శరీరం పొందున్నాను, నాకు భయంకరమైన పీడ అవుతుంది తమ్ముడు, నాకు ఎలాగైనా నువ్వు దీంట్లోంచి బయటికి తీసేసేయండి అని చెప్పేసి ఎంతో ప్రార్థన చేస్తున్నారట. ఈ విధానంగా ప్రార్థన చేసేసి అప్పుడు గోకర్ణ అంటున్నారు, తమ్ముడు, నేను విన్నాను నీకు నేను గయాలోని పిండదానం చేశాను అని చెప్తే దుందుకారి ఏమంటారంటే, త్వదర్థం తు గయాపిండం మయా దత్తో విధి విధానతో తత్కథం నైవ ముక్తోసి మామాశ్చర్యమిదం మహత్. నేను ఆశ్చర్యపోతున్నాను. మాం ఆశ్చర్యమిదం, నేను విధి విధానంగాను బ్రాహ్మణ్ణి గయాలోని అన్నిటికంటే శ్రేష్టం, గయాలోని పిండదానం శ్రేష్టం. అటువంటి గయాలోని పిండదానం చేశాను, నేను ఆశ్చర్యపోతాను, నువ్వు మళ్ళీ ఇంకా ప్రేతంలోనే ఉన్నావా? అప్పుడు ప్రేతం ఏం చెప్తుంది చూడండి, గయా శ్రాద్ధో స్వతే నాపి ముక్తేర్మే నా భవిష్యతి ఉపాయ అపరం కించిత్ తం విచారస్య సంభ్రాతం. హే తమ్ముడు, నువ్వు ఇటువంటి పిండదానము 100 సార్లు చేసిన కూడా నేను మోక్షం పొందును, నేను ఈ సద్గతి పొందను. 100 సార్లు చెప్తున్నారు. ఇక్కడ ఏంటి, గయా శ్రద్ధో స్వతే నాపి, 100 సార్లు కూడా నువ్వు చేస్తే కూడాను, నువ్వు 100 సంవత్సరాలు గయాకి వెళ్ళి పిండదానం చేసినప్పుడు నేను విముక్తి పొందను, నాకు నువ్వు విముక్తి కలిగించు అని చెప్తున్నారు. అప్పుడు ఏం చేశారు? పొద్దున్న, సరే నువ్వు ఇప్పుడు ఏడక, నువ్వు ఎక్కడైతే ఉండవో అక్కడ ఉండు, నేను పొద్దున్న దీని గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి ఆ ప్రేతం వెళ్ళిపోయింది. పొద్దున్న పద్దోళ్ళందరికీ వెళ్ళిపోయింది. విద్వాంసో యోగనిష్టాశ్చ జ్ఞానినో బ్రహ్మవాదినో తన్ముక్తం నైవో తే పశ్యంతో శాస్త్ర సంచయన్. శాస్త్రాలు అన్ని పిలిపించి బ్రాహ్మణుల్ని, విద్వాల్ని, పండితుల్ని అందరినీ ఏకాంత చేసుకుని ఆ ఊర్లోని అందరినీ పిలుచుకొచ్చి, మా తమ్ముడు, మా అన్నయ్య దుందుకారి ఇలాగ ప్రేతంలో ఉన్నారు, అనేక పీడితంలో ఉన్నారు, కష్టంతో ఉన్నారు, ఏడుపు గొల్లు అతనికి ఈ ప్రేతం నుంచి ఎలాగ బయటకు తీసుకెళ్ళాలి చెప్పండి అని చెప్పేసి శాస్త్ర చర్చ. ఎవరెవరు? మీరు, నేను కాదు. ఏం చెప్తున్నారు? విద్వాన్ పండితులు, మామూలు మనం అలాటపాలు కాదు. విద్వాంసో యోగనిష్ట, యోగలోని నిష్ఠ అనే వ్యక్తులు, జ్ఞానులు, బ్రహ్మవాదినో, బ్రహ్మాన్ని తెలుసుకునే వ్యక్తులు, బ్రహ్మవాదినో, అటువంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని తీసుకొచ్చేసి చర్చిస్తున్నారు. ఏంటి, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ రాసున్నది. కానీ ప్రేతము నుంచి విముక్తి పొందడానికి ఎక్కడ ఏ వేదం రాయలేదు, తెలియదు. ప్రేతాన్ని ఎలాగ మనం చేస్తాం, విముక్తి మాకు అర్థం అవ్వకుంటుంది. ఏ శాస్త్రం, ఎంత శాస్త్రం చదివినా కూడా మాకు తెలియకుంటుంది. దీనికి ఒకలే ఏంటి చెప్తున్నారు, తతో సర్వే సూర్యవాక్యం తన్ముక్తో స్థాపితం పరం గోకర్ణ స్తంభనం చక్రే సూర్యవేగశ్వే తదా
గోకర్ణుడు తన భక్తితో ఏం చేశారంటే భాస్కర అంటే ఎవరు? సూర్యవాక్యం, ఆ సూర్యుని గతిని ఆపేశాడు భక్తితో. ఎందుకంటే ప్రత్యక్ష దేవుడు నువ్వే, సూర్యుడు తప్ప ప్రత్యక్ష దేవుడు ఎవరు లేరు. మనకు కనబడుతున్నారు సూర్యుడు. స్వామి నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు, మేము ఎన్ని వేదాలు శాస్త్రాలు పురాణాలు చదివితే కూడా మాకు అందు చెక్కుకుంటుంది. అందుకే మా భక్తి శ్రద్ధాలతో చేసి నువ్వే మాకు ఏదైనా చెప్పాలని చెప్పేసి ఈ ప్రకారంగా సూర్యుడిని భాస్కరుణ్ణి ఉపాసనిస్తే సూర్యుడు స్వయంగా వచ్చేసి చెప్పారట. ఏంటి అద్భుతమైనది? శ్రీమతుభ్యం నమో జగత్ సాక్షిణ, జగతానికి సాక్షి. బృహుమే ముక్తి హేతుకం, ఆ ప్రేతము ముక్తి గురించి మీరే మాకు ఏదైనా చెప్పండి సలహా. తక్తృత్వం దురుతం సూర్య స్ఫుటమిత్యం భాష్యతే. అతను చెప్తున్నారు, భాస్కరుడు స్వయంగా చెప్తున్నారు. ఇది నేను కాదు, స్వయంగా సూర్యుడు. సూర్యుడు ఎవరు తెలుసా? మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు. ఏంటి శ్లోకం? బిభవశో ఇమం బిభషుతే ఇమం బిభషుతే మోక్షానం. నేను మొట్టమొదటిగా జ్ఞానం ఎవరికి ఇచ్చాను? సూర్యుడికి ఇచ్చాను అని. ఆ సూర్యుడిగా స్వయంగా అంటే డైరెక్ట్ డిసాపిల్, ప్రత్యక్ష శిష్యుడు. వీళ్ళందరూ మళ్ళీ వచ్చేస్తారు శిష్యుడు. కానీ కృష్ణుడి తాలూక కృష్ణుడి నుంచి మొట్టమొదటి జ్ఞానం సూర్యుడు పొందారు. భగవద్గీత అతను చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? శ్రీమద్భాగవత ఉన్మిక్తిం సప్తాహ వాచనం కురు. భగవత్ సప్తాహ, భగవత్ కథ. సప్తాహ అంటే 7 రోజులు. 7 రోజులు చెప్పు, ఖచ్చితంగా మీరు ఆ ప్రేతి నుంచి విముక్తి పొందుతారు అని చెప్పడంతో గోకర్ణుడు స్వయంగా వ్యాసపీఠలో కూర్చొని నిష్ఠారూపంతో అనేక అలంకరణతో చెట్లు, ఇది మామిడి కొమ్మలు ఇవి చేసుకొని దీపం వెలిగించి చాలా పవిత్రంగా స్టేజ్ గట్టాను, అందరికీ కూర్చోడానికి ఆసనాలు, అన్ని ఏర్పాట్లు ఎగ్దమ్ నంబర్ 1. ఆ ఊరోళ్ళు అందరూ వచ్చారు. వెంటనే చెప్పేస్తున్నాను, ఊరోళ్ళు అందరూ వచ్చారు. ఊరందరూ కూర్చున్నారు. ఒక బ్యాంబో అంటే ఎదురుకర్ర, ఒక ఎదురుకర్రని అక్కడ ముందు తవ్వి పెట్టారు. ఆ ఎదురుకర్రకి 7 ముడిలు ఉన్నది. ముడి అంటే 7 కన్నులు అంటారా, గుంపులు. 7 గుంపులతో ఉన్న ఒక ఎదురుకర్రని అక్కడ తవ్వి అక్కడ ఆ ఎదురుకర్ర మీద ఆ ప్రేతానికి ఆసనం వేశారు. ఎందుకంటే ప్రేతం విముక్తి గురించి కంటే ఆ ప్రేతం అక్కడ ఉంది. ఆ ప్రేతం వెళ్ళి ఆ ఎదురుకర్ర పైన కూర్చుంది. వీళ్ళందరికీ ఆసనం గట్ట వేసారు. చక్కగా కూర్చున్నారు. భాగవత్ కథ శ్రవణం ఆరంభించింది. మనం ఇలా కూర్చున్న వాళ్ళకి అలా కూర్చున్నారు. అందరూ ఊరోళ్ళందరూ కూర్చున్నారు. అందరూ వింటున్నారు. చక్కగా 7 రోజులు కథ అయ్యింది. ఒక్కొక్క రోజు కథ అవుతుండగా ఒక్కొక్కరు ఆ గుంపు బద్దలైపోతుండేది. 2వ రోజు కథకి 2వ గుంపు బద్దలవుతుండేది. ఏదో అంటే కొన్ని ఏదో అవుతుందని చెప్పేసి అనుకున్నారు. 7వ రోజు అయ్యింది, సమాప్తి అయ్యింది. ఈ భాగవత్ కథ సమాప్తి అయ్యింది. అప్పుడు దివ్యమైన శంఖచక్ర గదాపద్మతోని ఆ దుందుకారి ప్రేతము చక్కగా అద్భుతమైన రూపము, విష్ణుమూర్తి రూపంగా శంఖచక్ర గదాపద్మంగా ప్రకటమైపోయింది. అన్నయ్య, తమ్ముడు, చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు. నేను ప్రేతం నుంచి ఇటువంటి అద్భుతమైన రూపాన్ని పొందాను, నేను సంతోషిస్తాను. ఆ ధన్యవాదాలు చెప్పడంతోనే అక్కడ ఒక వాహనం వచ్చింది. ఆకాశం నుంచి ఒక వాహనం వచ్చింది. చూడండి, ఇది స్వయంగా చెప్తున్నారు వ్యాసదేవుడు. ఆకాశం నుంచి వాహనం వచ్చింది. వాహనం వచ్చేసి అక్కడ విష్ణు పార్షదులు అందరూ ఉన్నారు. ఇతనిలాగే ఉన్నారు. అక్కడ కూడా శంఖచక్ర గదాపద్మం ఉంది. పార్షదులు అంటే ఎవరు తెలుసా? పార్షదులు అంటే అసోసియేట్స్, పరికరులు. వైకుంఠంలోని ఉన్న పరికరులు. యమదూతులు ఎలాగా విష్ణుదూతులు పరికరులు అంటారు. ఈ మంచి వ్యక్తులని అందరినీ ఈ పరికరాలు తీసుకెళ్తారు స్వాగతం పలికించి. మనం ఇప్పుడు ఎవరో ఒక విఐపి వచ్చారనుకోండి, మన టెంపుల్ తలక పరికరాలు అందరూ వెల్కమ్ చెప్తాం, రండి రండి, స్వాగతం సుస్వాగతం అని పూర్ణ కమ్మతోనే వాళ్ళకి ఆహ్వానిస్తారు, అంటే విఐపి పర్సన్స్కి. సో అటువంటి
విఐపి పర్సన్ అయిపోయాడు ఈ ప్రేతం. చేసిన చెడు పనులన్నీ భాగవతం 7 రోజులు కథ విని అతను ఒక విఐపి అయిపోయారు. ఆ విఐపిని తీసుకోవడానికి ఒక విమానం వచ్చింది, విమానం నుంచి పరికర్లు వచ్చారు, వాళ్ళు కూడా విఐపిలే. ఈ దుందుకారి ఆ విమానంలో కూర్చోడానికి వెళ్తున్నారు, ఊరులందరూ ఆపేశారు, పట్టుకున్నారు ఆ విమానానికి. ఎక్కడికి వెళ్తున్నా, ప్రేతం అయిపోయింది, ఇంత పెద్ద మంచి శరీరం పొందేసావు, నువ్వు వెళ్ళిపోతున్నావా, మరి మేమందరం ఏమన్నా మేమేంటి ఇక్కడ అలాటప్పాలనుకున్నావా, ఏమంటారు దానికి, మేమందరూ ఏంటంటే కూర్చొని ఇక్కడ విన్నాము, మేము ఎర్రివాళ్ళు అనుకున్నావా, మా గురించి ఎందుకు, చేతకాని కాదు, మేము ఎక్కడ అంటే ఏమైపోయారు, ఏదో సంథింగ్, మేము అందరూ కష్టపడి మేము కూడా, నువ్వు ఎలాగన్నావు మేము ఎలాగన్నావు, నీకు విమానం రావడం ఏంటి, మాకు ఎందుకు విమానం రాలేదు, ఉంటుంది అది ప్రసంగం. టైం అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ స్టాప్ చేద్దాం, రేపు దీనికి కంటిన్యూ చేద్దాం. ఇంకొక 15 అంటే ఇది ఇంపార్టెంట్, కన్క్లూజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్క్లూజన్ త్వరగా చేసామనుకోండి మనకు రుచి అనిపించింది, ఈ 5 బెనిఫిట్లు దీని గురించేనా, ఈ దుందికారి ఈ ప్రేతం గురించి 5 బెనిఫిట్లు వస్తుందా అని అనుకుంటాం. అందుకే సో సస్పెన్స్ ఉండాలి. రేపు అగైన్ విల్ మీట్ అగైన్. మన రేపు చలేస్తుంది రాకపోతే, అందుకే సస్పెన్స్ పెట్టండి, రేపు ఖచ్చితంగా మీరు రావాలని. సో ఈ విధానంగాను ఊరోళ్ళందరూ ఆ విమానాన్ని ఆపేసేసి స్ట్రైక్ చేసేసారు. ఈ స్ట్రైక్లో మనం కూడా స్ట్రైక్ చేద్దాం రేపటి వరకు. అలాగని స్ట్రైక్ అని చెప్పి నిరాహార దీక్ష చేయకండి, చక్కగా తినండి, పడుకోండి, మళ్ళీ రేపు చక్కగా మంగళారతికి రండి, వచ్చిన పక్షంలో లేదంటే సంధ్యాహారతికి రండి. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసంగాన్ని విందాం, కన్క్లూడ్ చేసేసి రేపు ఇంకో బెనిఫిట్. ఈరోజు ఎవరి గురించి బెనిఫిట్, పితృపురుషుల గురించి. రేపు ఒక విచిత్రమైన బెనిఫిట్ ఉన్నది, అద్భుతమైన బెనిఫిట్. యాక్చువల్లీ అది అందరికీ కావాల్సింది. సో అది ఒకటి ఉంటే మనకి మన పితృపురుషులు, మనము, మన భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా మన జీవిత కాలం అంతా ఆనందంగా ఉండగలం. సో అది రేపు ఏంటి బెనిఫిట్, అది ఏ ప్రసంగం అనేది ఒక్కొక్క రోజు 50 ప్రసంగాలు చూస్ చేస్తాం, ఒక్కొక్క ప్రసంగంలో ఒక్కొక్క బెనిఫిట్. అందుకే చెప్పండి, ఈ ఫార్మసీ భాగవతం అనేది ఒక ఫార్మసీ, అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి. ఈ ఫార్మసీ కంపెనీలో మనం అందరూ జాయిన్ అవ్వాలి. డాక్టర్స్ రెడ్డిస్ కాదు, మన ఈ ఫార్మసీలో ఎంప్లాయ్ అవ్వాలి. ఈ భాగవతం ప్రతినిత్యం ఎంప్లాయ్ అవ్వడానికి ఏంటి క్వాలిఫికేషన్, ఎవ్రీడే టైం టు టైం వచ్చి కథ వినాలి. అదే శాలరీ ఏంటనేది ఇగో ఉన్నాయి కదా, పితృపురుషులు చాలా శాంతి శాలరీ. సో ఒక్కొక్క బెనిఫిట్. సో ఈ బెనిఫిట్ మీరు జీవితంతో శాలరీ పొందినా కూడాను మీరు ఈ బెనిఫిట్ పొందలేరు, పెన్షన్ పొందినా కూడాను ఈ బెనిఫిట్ పొందలేరు. సో రేపు అందరూ లాభం తీసుకోవాలి. కథా ప్రసంగానికి దొందుకారితోని ఈ వాహనం వచ్చింది, అక్కడ స్టాప్ చేసిన రేపు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అందరూ ఒక మాల జపం చేయాలని మరి కోరుతున్నాం. జపం చేయడం వల్ల కంబైన్డ్గాను భగవంతుడు అతి ప్రసన్నం అవుతారు. అందరూ కలిసి ఏంటి నా కథ విని నామం చేస్తున్నారు, వీళ్ళందరిపైన ప్రసన్నం భగవంతుడు అయిపోతారు. సో అందరూ 1 మాల భగవంతుడి గురించి ప్రసన్నం, భగవంతుడు చక్కగా సుఖనిద్రం పోవాలి. మనం జపం చేసి రే చాలా బాగుంది, నాకు ఈ గుడి కట్టారు, నాకు ఇక్కడ ఉంచారు, నా నామం చేస్తున్నారు, నా కథ వింటున్నారు, చక్కగా నేను ఎక్కడే ఉంటాను అని అతని భావన కలిగించాలి. సో అందరూ భగవంతుడి గురించి నామం చేయాలి.